లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 2025-26లో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉండబోతోందో క్లారిటీ రానుంది. జనం ఏ గట్టునుంటారో డిసైడ్ కాబోతోంది. ఇందులోనే జమిలీ గందరగోళం నడుస్తోంది. సో ఓవరాల్గా కథ ఎలా ముందుకు వెళుతుందన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 2 ఏళ్లలో 7 ముఖ్యమైన రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ పోల్స్ ఎలాంటి మార్పులకు కారణం కాబోతున్నాయి? లెట్స్ వాచ్. కొత్త ఏడాదిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కథ మార్చబోతున్నాయా? దేశం భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే కొత్త ఏడాది పొలిటికల్ సినిమా మామూలుగా ఉండేలా లేదు. అది దేశ రాజధాని ఢిల్లీ నుంచే అసలైన దంగల్ షురూ కాబోతోంది. అవును, 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ పోల్స్ ఉంటాయి. ఈ రెండింటి ఫలితాలు మూడ్ ఆఫ్ ది నేషన్ సంగతి తేల్చనున్నాయి. ఇక 2026 మేలో అస్సోం, బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవైతే భవిష్యత్ ఎన్నికలపై పెద్ద ఎఫెక్టే చూపబోతున్నాయి. సో మొన్నటిదాకా ఒక లెక్క, కొత్త ఏడాది మరో లెక్క అన్నట్లుగా పొలిటికల్ సీన్ తయారైంది. జనం కూడా కన్ఫ్యూజన్తో లోక్సభలో ఒకలా, అసెంబ్లీ ఎన్నికల్లో మరోలా తీర్పులిచ్చిన ఘటనలు చూశాం. కానీ భవిష్యత్ ఎన్నికలు అలా కాదు. కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి మరీ జమిలీ ఎన్నికలను ముందుకు తెస్తోంది. ఇప్పటికే బిల్ కూడా పెట్టారు. జేపీసీకి దీన్ని రివ్యూ కోసం పంపారు. అక్కడ నిర్ణయం ప్రకారం అడుగులు పడబోతున్నాయి. సో దాన్ని కూడా జనం మైండ్లో పెట్టుకుని తీర్పులిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏవైనా ఎన్నికలొస్తే జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు తెరపైకొస్తుంటాయి. వీటితో పాటు చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. కానీ జమిలీ ఉంటే కథ మరోలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే 2025-26లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కొత్త గేమ్కు తెరతీయబోతున్నాయి. ఫస్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం చూద్దాం. 2025 ఫిబ్రవరిలో జరగబోయే ఈ ఎన్నికల కోసం పార్టీలన్నీ కసరత్తు పెంచాయి. ఓవైపు అధికార పార్టీ ఆప్, ఇంకోవైపు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ప్రకటనలో బిజీగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అయితే రోజుకో స్కీమ్ ప్రకటిస్తున్నారు. స్పీడ్ పెంచేశారు. కాంగ్రెస్తో పొత్తు ఉండదని ముందే చెప్పేశారు. సో ఢిల్లీలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అక్కడి 70 అసెంబ్లీ స్థానాల చుట్టూ మ్యాటర్ తిరుగుతోంది. రాజధాని ఓటర్ల ఆదరణ తనకు ఇంకా ఉందని నిరూపించుకోవాలంటే కేజ్రీవాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలి. లేదంటే ఆయనతో పాటు ఆ ఫ్యూచర్ కూడా గందరగోళంలో పడుతుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో ఒక్క సీట్ను గెలవలేకపోయాయి. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా బరిలో దిగాలని డిసైడ్ అయింది. దీంతో దళిత, ముస్లిం ఓట్ల విషయంలో ఆప్ నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఆ పాలనపై ఈ 2 వర్గాల్లో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్, బీజేపీలో దేనికి ప్లస్ అవుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం 10% పడిపోయింది. ఇది ఆ పార్టీకి పెద్ద సవాలే. పుంజుకుని నిలబడేలా ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వేర్వేరుగా తమ రిజల్ట్ ఇస్తున్నారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి 53% ఓట్లు రాగా బీజేపీకి 38% వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు 4% పడిపోయాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు 54, బీజేపీకి 32, కాంగ్రెస్కు 9% ఓట్లొచ్చాయి. మరోవైపు ఢిల్లీ పరిధిలోని లోక్సభ సీట్లలో మాత్రం బీజేపీ మొదటి నుంచి డామినేషన్ పొజిషన్లో ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 54% ఓట్లు రాగా ఆప్కు 24, కాంగ్రెస్కు 18% ఓట్లు లభించాయి. ఢిల్లీ ఓటర్లలో 32% మంది మొదటి నుంచి బీజేపీ వెనుక కాన్స్టెంట్ గా గెలుస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి 18% గ్యారంటీ ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. మరో 10 నుంచి 15% మంది తటస్థ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో, ఆప్, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు షిఫ్ట్ అవుతూ కనిపిస్తున్నారు. దీంతోనే అసెంబ్లీ వరకు ఆప్, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం సాధిస్తున్నాయి. రాష్ట్రంలో పాలన, నేషనల్ ఇష్యూస్ ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లదే మెజార్టీ ఉంది. ఎన్నికల్లో రిజల్ట్స్ ను ప్రభావితం చేసే కెపాసిటీ వారికుంది. కాంగ్రెస్, ఆప్ల మధ్య పొత్తు లేక ముస్లిం ఓటర్లు ఆ రెండు పార్టీల మధ్య చీలతారన్న అభిప్రాయముంది. అటు మొదటి నుంచి కాంగ్రెస్ కు అండగా ఉన్న దళితులలో చాలా మంది ఆప్ వైపు మళ్లినా ఇటీవలి పరిణామాలు వారిలో పునరాలోచన కలిగేలా చేస్తున్నాయి. ఢిల్లీ మాజీ మంత్రి, ప్రముఖ దళిత నాయకుడు రాజేంద్రపాల్ గౌతమ్ను 2020 అక్టోబర్లో కేజ్రీవాల్ తప్పించారు. దాంతో ఆపై దళితుల ఆగ్రహం పెరిగింది. గౌతమ్ తరువాత సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమితుడైన రాజ్ కుమార్ ఆనంద్ కూడా 2024 ఏప్రిల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ దళిత వ్యతిరేక విధానాలను పాటిస్తుండటంతోనే రిజైన్ చేస్తున్నానని ఆనాడు చెప్పుకొచ్చారు. మరికొందరు దళిత నాయకులు కూడా ఆప్ను వదిలి కాంగ్రెస్లో చేరారు. సో ఇదొక కీలక పరిణామం. ఇప్పటివరకు ఆప్ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ కేజ్రీవాల్ ను గద్దెదింపేందుకు ఏ అవకాశాన్ని వదలటం లేదు. సో సవాళ్లు చాలానే ఉన్నా తన మార్క్ సంక్షేమ పథకాలను ఆప్ కొనసాగిస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపిస్తున్నారు కేజ్రీవాల్. ఇళ్లకు ఫ్రీ కరెంటు కొనసాగింపు, మహిళలకు ఆర్థిక సహాయం అందించి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన, సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే సంజీవని యోజన, ఆటో రిక్షా డ్రైవర్లకు బెనిఫిట్స్, విద్య, ఆరోగ్య సంరక్షణపై కేజ్రీవాల్ దృష్టి సారించడం కూడా ఆయన రాజకీయ విజయానికి కీలకంగా మారాయి. అటు పూజారులకు నెలకు 18,000 ఇస్తామని తాజాగా హామీ ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉచిత హామీలకు పెద్దపీట వేస్తున్నారు కేజ్రీవాల్. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేజ్రీవాల్ చౌరస్తాలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ఎక్కువ పట్టుదలగా ఉన్నాయి. పైగా సవాళ్లు పెరిగాయి. బీజేపీ దూకుడు ప్రచారం, కేజ్రీవాల్ చుట్టూ వివాదాలు, అంతర్గత పార్టీ వ్యవహారాల్లో లుకలుకలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత ఇవన్నీ కేజ్రీవాల్ పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా దేశ రాజకీయాల మూడ్ ఎలా ఉందో చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు. 2025లో ఎన్నికలు జరగబోయే మరో కీలక రాష్ట్రం బీహార్. ఇక్కడ బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటాయి. జేడీయూ ఎప్పుడు ఎవరితో ఎలా జట్టు కడుతుందో చెప్పలేని పరిస్థితులుంటాయి. జంపింగ్ పాలిటిక్స్ తో కూటములు అధికారాన్ని కోల్పోయిన పరిస్థితుంది. అయితే కేంద్రంలో నితీష్ కుమార్ పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. దీంతో బీహార్లో నితీష్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి బీజేపీకి ఉంది. అందుకే ఇంకా 10 నెలలు ఎన్నికల టైం ఉన్నప్పటికీ నితీష్ కుమార్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని బీజేపీ క్లారిటీ ఇచ్చింది. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. సభ గడువు 2025 నవంబర్తో ముగియనుంది. సో అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి. నిజానికి ఈ ఫలితం కూడా ఎన్డీఏకు ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతోందో క్లారిటీ ఇవ్వబోతోంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతోనే నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని ఇప్పటి నుంచే బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, ఆర్వీ సిగ్నల్స్ ఇస్తున్నాయి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఉంటాయనుకోవడం కూడా భ్రమే అవుతుంది. ఇవాళ ఉన్న జనం సపోర్టు రేపు ఉండకపోవచ్చు. పరిణామాలు మారిపోవచ్చు. కథలో మలుపులు ఎన్నో ఉండొచ్చు. అందుకే 2025-26 దేశ రాజకీయాల్లో కీలకంగా మారబోతుంది. ఇదంతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావమే. దేశంలోని ప్రధాన పార్టీలకు చాలా సవాల్గా 2 ఏళ్లు ఉండబోతున్నాయి.
2026 మే నెలలో ఏకంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సోం, బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నీ కీలకమే. అస్సోంలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ హిమంత బిశ్వ శర్మ కథేంటో తేలిపోనుంది. ఇక బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ దీదీ శకం మరోసారి కంటిన్యూ అవుతుందా లేదంటే బీజేపీ లీడ్లోకొస్తుందా అన్నది కూడా క్లారిటీ రావటం ఖాయమే. ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ సవాలింటో తేలిపోనుంది. మరోవైపు కీలకమైన తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లుండగా ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. కొత్తగా విజయ్ పార్టీ కూడా అక్కడి పాలిటిక్స్ లో యాడ్ అయ్యింది. సో ఈ పొలిటికల్ వార్ ఎటు దారి తీస్తుందన్న ఉత్కంఠ ఉంది. అక్కడ ఏ కూటమి పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఢిల్లీ లెవెల్లో వచ్చేది లెఫ్ట్ పార్టీనా మరొకట అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. పైన చెప్పిన 5 రాష్ట్రాల్లోనూ ఒక్క పుదుచ్చేరి తప్ప మిగతా 4 రాష్ట్రాలు అసెంబ్లీ ఫలితాలు దేశ రాజకీయాలపై ఎఫెక్ట్ చూపటం ఖాయంగా కనిపిస్తోంది. ఓటరు నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించటం కష్టమే. ఎందుకంటే 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ పట్టం కట్టారు. సీన్ కట్ చేస్తే మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమికే ఓటు వేశారు. 5 నెలల గ్యాప్లోనే కథ మొత్తం మారిపోయింది. ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది. గత మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 48 ఎంపీ సీట్లలో కేవలం 17 మాత్రమే గెలుచుకున్న మహాయుతి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ సీట్లను గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల్లో 28 చోట్ల పోటీ చేసిన బీజేపీ 9 సీట్లు మాత్రమే గెలిచింది. 19 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 13 సీట్లు కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లెక్క తప్పింది. హర్యానాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని అంతా అంచనాలు కట్టారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయం చెప్పాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ చాలా ఉద్యమాలు జరిగిన తరువాత కూడా బీజేపీనే హర్యానాలో 3వ అధికారంలోకొచ్చింది. కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. అయితే ఇవే ఓటములు వరుసగా ఉండవు కదా. సో 2025, 2026లో జరిగే ఎన్నికలు కూడా ఏదైనా కొత్త మలుపు తీసుకుంటాయా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కొత్త ఏడాదిలో అదృష్టం ఎలా ఉంటుందోనన్న టెన్షన్తో పొలిటికల్ పార్టీలున్నాయి. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు సాధించింది. ఆ పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ చాలకపోవటం వల్ల ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు ప్రధానంగా టీడీపీ, జేడీయూకి ఇంపార్టెన్స్ పెరిగింది. 2014, 2019లో బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ సాధించలేకపోవటానికి ప్రధాని మోదీకి ప్రజాదరణ తగ్గటమే కారణమన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ మహారాష్ట్ర, హర్యానా వంటి చోట్ల గెలుపు ఈక్వల్ చేశాయి. అయితే తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రూపంలో మోదీకి పెద్ద సవాలే ఉంది. హర్యానా, మహారాష్ట్రలో ప్రతిపక్షాలు గెలిచి ఉంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం బలహీనపడుండేది. అలాగే ఎన్డీఏలో బీజేపీ ప్రభావం కూడా తగ్గిపోయుండేది. కానీ అలా జరగలేదు. అయితే 2025, 2026లో సీన్ మారుతుందని విపక్షాలు అంచనాతో ఉన్నాయి. పైగా జమిలీ వ్యవహారాన్ని మోదీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది దేశ రాజకీయ లెక్కలను ఎలా మారుస్తుందన్నది చాలా ఆసక్తికరంగా మారింది. జమిలీ ఎన్నికల వెనుక మోదీ సర్కార్ ఏదో స్కెచ్లు వేస్తోందని విపక్షాలు అనుకుంటున్నాయి. అందుకే వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికల బిల్ ఎట్టకేలకు పార్లమెంటు ముందుకు రాగా విపక్షాలు వ్యతిరేకించడం వల్ల జేపీసీకి పంపటానికి తమకేం అభ్యంతరం లేదని పేర్కొంది కేంద్రం. 129వ రాజ్యాంగ సవరణ బిల్ సహా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్ ప్రకారం దేశంలో జమిలీ ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశం ఉంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్ చట్టరూపం సంతరించుకున్నాక జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్సభ తొలి సిట్టింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అపాయింట్మెంట్ డేగా పిలిచే ఆ రోజు తరువాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్సభ కాల పరిమితితో పాటే ముగుస్తాయి.
ఆ తరువాతి నుంచి లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి. లోక్సభ గాని, అసెంబ్లీ కాని పూర్తి కాలం ముగియకముందే రద్దయితే వాటిని 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్ పేర్కొంది. అందువల్ల జమిలీ విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తరువాతే ఆచరణలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2004 నుంచి కూడా వాటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నందున 2029, 2034లోనూ అదే ప్రాసెస్ కొనసాగుతుంది. మిగతా రాష్ట్రాల అసెంబ్లీ గడువులే ఎఫెక్ట్ అవుతాయి. రాష్ట్రపతి పాలన విధించటమా, ఆపద్ధర్మ ప్రభుత్వాలను కొనసాగించటమా అన్నది అప్పుడు తేలే విషయం. ఒకవేళ దేశం జమిలికి మారే క్రమంలో ఇది కూడా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతుంది. చాలా ఎఫెక్ట్ చూపుతుంది. ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో గెస్ చేయటం కష్టంగా మారుతుంది. అందుకే 2025, 2026 ఎన్నికల మూడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.